హలో అందరికీ. అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నా. ముందుగా మీ అందరికీ ప్రైజ్ లార్డ్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? నేను ఈరోజు వార్డ్రోబ్ అయితే క్లియర్ చేస్తున్నాను. ఎందుకంటే ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్నాను, కానీ అది అలా పోస్ట్‌పోన్ అయిపోతుంది. లాస్ట్ టైము మా హస్బెండ్ అయితే వార్డ్రోబ్ అయితే క్లీన్ చేశాను కదా! ఈరోజైతే నా వార్డ్రోబ్ అయితే క్లీన్ చేస్తున్నానండి. ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇదైతే రన్ అవుతుంది. నేనైతే మీకు మొన్న లాస్ట్ టైం చెప్పాను కదా, ప్రేయర్ గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈరోజు ప్రేయర్లోనే ఎవరైతే బైబిల్లో ఉన్నవాళ్ళు, ఎవరైతే ప్రార్థన ద్వారా వాళ్ళు వరాన్ని పొందుకున్నారో వారి గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకుంటున్నాను. అదేనండి విషయం. నేను చెప్పేదైతే ఎవరు కూడా వేరేగా తీసుకోకండి. మీకు తెలుసు కదండి, ప్రార్థన అనేది మన జీవితంలో ఎంత ఇంపార్టెంటో. అదేనండి, లైఫ్లో మనకి ప్రేయర్ ద్వారా ఎన్నో సాధించిన వాళ్ళు ఉన్నారు. అలాగే బైబిల్లో కూడా ఉన్నారండి. నేనైతే ముగ్గురు గురించి చెప్తాను. ఫస్ట్ అయితే హన్నా గురించి అయితే చెప్తానండి. హన్నాకి పిల్లలు లేరు. పిల్లలు లేకపోతే దేవుని ద్వారా తను పిల్లలైతే కన్నది. ఎలా అంటే దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టింది. ఎప్పుడైతే తను మొరపెట్టడం స్టార్ట్ చేసిందో దేవుడు తన మొరను ఆలకించాడు. తను అనుకున్న దాన్ని దేవుడు ఇస్తూ వచ్చాడు. అయితే హన్నా ఏం చేసిందో తెలుసా? తన బిడ్డను కూడా త్యాగం చేసింది దేవుని కోసం. ఎందుకంటే దేవుడు ప్రార్థించింది, దేవుని దగ్గర ప్రార్థించింది, దేవుడు ఆమెకి ఇచ్చాడు. కాబట్టి ఆమె ఏం చేసిందంటే తన బిడ్డను కూడా దేవునికి సమర్పించుకుంటూ వచ్చింది. అంతేకాకుండా దేవుడు తనను ఎలా ఆశీర్వదించాడంటే, తనకి ఇంకా చెప్పిన రీతిగా దేవుడైతే తను ఆశీర్వదించాడు. అందుకని చెప్పేసి దేవుడు ఆమెకు ఇంకా 4 పిల్లలను అయితే ఇచ్చాడు. 2 ఆడవాళ్ళు, 2 మగవాళ్ళని అయితే ఇచ్చాడు. అలా దేవుడు ఆమెను ఆశీర్వదించుతూ వచ్చాడండి. ప్రార్థన ద్వారా ఆమె సంపాదించుకుంది. అలాగే బైబిల్లో ఇంకో ఆమె ఉంది. ఆమె ఎవరంటే రెబ్కా. రెబ్కా కూడా పిల్లలు లేరండి. ఆమె కూడా చాలా బాధపడింది. వారికి పిల్లలు లేకపోవడం వల్ల చాలా పెయిన్స్ అయితే అనుభవించారు వాళ్ళు కూడా వాళ్ళ జీవితంలో. ఎప్పుడైతే వాళ్ళు ప్రార్థిస్తూ వచ్చారో, ప్రార్థన చేస్తూ వచ్చారో, తన కాకుండా తన హస్బెండ్ కూడా ప్రార్థిస్తూ వచ్చాడు. హస్బెండ్ ఫ్యామిలీగా ఇద్దరు కలిసి ప్రార్థించినప్పుడు వారి ప్రార్థన కూడా దేవుడు అంగీకరించాడు. కాబట్టి వారు కూడా పిల్లలైతే కంటూ వచ్చారండి. వాళ్ళిద్దరు ఎవరంటే ఏశావు, యాకోబు. వీళ్ళిద్దరిను కమల పిల్లలైతే కన్నదండి. వాళ్ళిద్దరు కూడా దేవుడు ఆశీర్వదించాడు. ఎలా అంటే ఇశ్రాయేలు ప్రజలకు తండ్రిగా వారిని అభిషేకిస్తూ వచ్చాడు దేవుడు. యాకోబునైతే చాలా రకాలుగా దేవుడు అభిషేకిస్తూ వచ్చాడు. యాకోబు వాళ్ళ ఫ్యామిలీ కూడా 12 మంది పిల్లల్ని అయితే కంటూ వచ్చాడండి యాకోబు అనేది. అలా దేవుడైతే వారిని ఆశీర్వదించాడు. అట్లాగే ఇంకొకరు ఉన్నారండి, రాహేలుకు కూడా పిల్లలు లేరు. మన పూర్వకాలంలో ఎక్కువ మంది భార్యలు ఉండేవారు కదండి. అలాగే ఈమెకు కూడా 2 భార్యలు ఉన్నారు. అయితే వీళ్ళిద్దరిలోని పెద్ద ఆవిడకైతే పిల్లలు పుట్టారు. అయితే చిన్న ఆవిడకైతే పిల్లలు పుట్టలేదు. దానివల్ల ఆమెకు చాలా రకాలుగా పెద్ద ఆవిడ చాలా ఇబ్బంది పెడుతూ బాధ పెడుతూ ఉంటూ వచ్చిందండి. దానివల్ల వాళ్ళు ఎంతో పెయిన్ అనుభవించారు. అయితే వీరు కూడా ప్రార్థిస్తూ వచ్చారు, దేవుడా నాకు పిల్లలు లేరు, నాకు పిల్లలు కావాలి అని చెప్పేసి ఆమె ఎప్పుడైతే ప్రార్థిస్తూ వచ్చిందో తన జీవితంలో నిజంగానే దేవుడు ప్రార్థించిన ప్రార్థనకి ప్రతిఫలం ఇస్తూ వచ్చాడు. ప్రార్థన ద్వారా దేవుడు ఆమెకు గర్భాన్ని తెరిచాడు. ఆమె పిల్లల్ని కంటూ వచ్చింది. వాళ్ళిద్దరి పేర్లు ఏంటంటే యోసేపు, బెన్యామిన్ అనే పిల్లలిద్దరిని కంటూ వచ్చిందండి. దేవుడు ఇస్తూ వచ్చాడు పిల్లల్ని. ప్రార్థన ద్వారా వారికి కూడా పిల్లలైతే వచ్చారండి. అలాగే మన జీవితంలో కూడా ఎన్నో రకాలుగా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఆమెకు కూడా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. హన్నాకి ప్రాబ్లం వచ్చింది. అలాగే రెబ్కాకి ప్రాబ్లం వచ్చింది. అలాగే రాహేలుకి కూడా ప్రాబ్లం వచ్చింది. అయినా కానీ దేవుడు ఎక్కడా విడిచిపెట్టలేదు. ఎంతగానో ప్రేమిస్తూ వచ్చాడు. వాళ్ళకి పిల్లల్ని ఇస్తూ వచ్చాడు. వారి తరాలు కూడా మనం చూడొచ్చు. నేను మీకు అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను త్వరలో. ఇక్కడ వారి తరాలు కూడా ఎంతగానో బలపడుతూ వచ్చినాయి. దేవుడు వారిని ఎలా ఆశీర్వదించాడంటే ఎన్నో రకాలుగా వారిని ఆశీర్వదిస్తూ వచ్చాడు. మనం కూడా ఎన్నో రకాలుగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ వస్తాము. అయితే మన దేవుడి దగ్గర మనం ఎప్పుడైతే మొరపెడుతూ వస్తామో దేవుడు ప్రతి ప్రార్థనకు జవాబిస్తాడు. మనం ఆలస్యమైంది అనుకుంటాము.
ఆలస్యమైంది, నాకు ఇంకా పిల్లలు పుట్టరు, నేను అనుకున్నది జరగదు అని చాలామంది బాధపడుతూ అలా ఉండిపోతారు. నేను దేవుని మీద కూడా ఆధారపడరు. అలా ఉంటే దేవుడు ఎప్పుడు చేస్తాడండి? దేవుడు పరీక్షిస్తాడు మనల్ని. ఆ పరీక్షలో నెగ్గాలి కదా! దేవుడు కొన్ని పరీక్షలు పెట్టాడంటే రీజన్ ఉండకుండా పెట్టాడు కదా! ఆ రీజన్ మనం ఎదుర్కొని దేవుని దగ్గర ఆధారపడుతూ, ప్రార్థిస్తూ అలా కొంచెం టైం పట్టినా కానీ ప్రార్థన మాత్రం విడిచిపెట్టకుండా నువ్వు ఎప్పుడైతే ప్రార్థిస్తావో ఆ ప్రార్థనకు దేవుడు ఖచ్చితంగా జవాబు అయితే ఇస్తాడండి. నమ్మకం పెట్టండి, దేవుని మీద ఆధారపడండి. అప్పుడే దేవుడు అన్నిటి విషయాల్లో కూడా మన ప్రతి అవసరత దేవుడికి తెలుసు. కానీ మనం ఎదురు చూస్తామా లేదా అనేది మాత్రం దేవుడు వెయిట్ చేస్తూ ఉంటాడండి. ఇది మాత్రం నిజం. అలాగే మనకు బైబిల్లో ఇదే కాదండి, నేను జస్ట్ చిన్నగా చెప్పాను, కానీ ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. ప్రార్థన ద్వారా సంపాదించుకున్న వారు చాలానే ఉన్నారండి. నేనైతే చెప్పడం అయితే చిన్నగానే చెప్పాను. మీకు ఎలా ఉంది నా ఇన్ఫర్మేషన్? మీకు నచ్చుతుందా? నేను చెప్పడం వల్ల మీకు యూజ్ అవుతుందా అనేది కూడా నాకు కామెంట్ చేయండి. మీతో ఇలా మాట్లాడుతున్న ఆ యొక్క వర్క్ అయితే కంప్లీట్ చేసుకున్నానండి. అంతా క్లీన్ చేసేసుకున్నాను, ఎక్కడ బట్టలు అక్కడ పెట్టేసుకున్నానండి. ఇలా పెట్టుకోవడం వల్ల మనకి తీసుకుంటాకి అన్నిటికి కూడా ఈజీగా అవుతుంది, మనకి ఇబ్బంది అనిపించదు. అందుకని నేనైతే ఫస్ట్ అయితే సర్దుకుంటాకే ప్రిఫరెన్స్ ఇస్తాను. కొంచెం నీట్గా ఉంటే కూడా మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది కదా! నాకైతే ఇలా ఉంటేనే కొంచెం మంచిగా అనిపిస్తుంది. దాన్ని ఇందులో ఏ పెట్టాలో అన్నీ కూడా పెట్టేసుకున్నానండి. అన్నీ ఇలా సర్దేసుకున్నా. ఈ వీడియో చూసారా ఎంత నీట్గా అనిపిస్తుందో? ఫస్ట్లో చూడండి ఎంత దారుణంగా అనిపించిందో. ఇప్పుడు చూస్తే నాకు ప్రశాంతంగా అనిపించింది. అంతేనండి ఈ వీడియో.